హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికి జమ అయ్యాయి? ఇంకా ఎవరికి జమ కావాల్సి ఉంది? మరి జమ కాని వారికి ఎప్పుడు జమ అవుతాయి? కొంతమందికి ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, వారి పరిస్థితి ఏంటి? సో, ఇవన్నీ కూడా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగులతో పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే బిల్స్ నిన్న కూడా మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్ వరకైతే చేరుకున్నాయి. కానీ బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ కాలేదన్నమాట. బిల్లులో నిన్న కదలిక వచ్చింది కానీ జీతాలు, పెన్షన్‌లయితే పెద్దగా జమ కాలేదు ఎక్కడ గూడా. మరి ఈరోజు ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారం ప్రకారం మన మిత్రులు అందించినటువంటి సమాచారం మేరకు మార్నింగ్ 7 గంటల 21 నిమిషాల వరకు కూడా నో మూవ్‌మెంట్ ఇన్ బిల్స్. బిల్స్ ఆర్ ఇన్ ఈక్యుబర్. అంటే మనకు ఏవైతే 28వ తేదీ ఈక్యుబర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నాయో అవన్నీ మార్చి 1 తేదీ నాటికి దాదాపుగా అన్నీ కూడా ఆల్‌మోస్ట్ ఆల్ ఈక్యుబర్ స్టేజ్‌కైతే చేరుకున్నాయన్నమాట. మరి అదే మనకు ఈరోజు ఉదయం 7 గంటల 20 నిమిషాల వరకు కూడా కొనసాగింది. తర్వాత 7 గంటల 38 నిమిషాలకు మదనపల్లి ఎఫ్‌పిలో పెన్షన్స్, ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ అయినట్టు మిత్రులు తెలియజేశారు. అంటే ఒక్కసారిగా బిల్లులో భారీ కదలిక ఏర్పడిందనైతే మనకిక్కడ అర్థమవుతుంది. మరొక మిత్రుడు కర్నూలు సర్వీస్ పెన్షన్ సంబంధించి 7 గంటల 46 నిమిషాలకు బిల్ అయితే చెక్ చేయగా పేమెంట్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబర్ అనైతే ఆహ్, రావడం జరిగిందనమాట. అంటే ఈ బిల్లు ఇంకా ఈకుబర్ స్టేజ్‌లోనే ఉంది. మరి ఈకుబర్ స్టేజ్‌లో ఉన్న బిల్ల సంగతి ఏంటి అనంటే, ఈ ఈకుబర్‌లో ఉన్న బిల్లన్నీ కూడా మనకి ఈరోజు మధ్యాహ్నం లోపల ఆహ్, ఆర్‌బీఐ ఈకుబర్ నుంచి బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ వరకైతే మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఫ్యామిలీ పెన్షన్ అండ్ సర్వీస్ పెన్షన్ బిల్ ఆర్ క్రెడిటెడ్ అని జెప్పేసి చెప్తున్నారు. అంటే మనకు 7 గంటల 55 నిమిషాలకే పెన్షన్స్ జమ కావడము, క్రెడిట్ అవ్వడం అయితే మొదలైంది. దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే బిల్లులో భారీ కదలిక అయితే రావడం జరిగింది. ఒక్కసారిగా బిల్స్ అన్నీ అప్పటి వరకు బ్యాచ్ నంబర్స్ ఏవైతే కేటాయించబడ్డాయో అవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జమ అయ్యాయి. అవుతూ ఉన్నాయి. ఇక నూజివీడు ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి గూడా మన మిత్రులు 7 గంటల 56 నిమిషాలకు ఈ యొక్క స్టేటస్ అయితే కనుగొనాలి అని జెప్పేసి కనుగొనడం జరిగింది. స్టేటస్ చెక్ చేయగా అవి కూడా మనకు ఈ కుబేర్‌లోనే కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్‌టీఓ పరిధిలలో కూడా బిల్లులు జమ అవుతూ ఉన్నాయన్నమాట. ఇది ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అన్నమాట. పోను పోను మనకు లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది. ఇక సీతమ్మ ధార ట్రెజరీకి సంబంధించి సర్వీస్ పెన్షన్ అడుగుతున్నారు. అలాగే ఇవన్నీ కూడా విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్ ఇవన్నీ కూడా మార్నింగ్ వరకు ఆర్‌బీఐ ఈక్వబర్ స్టేజ్‌లోనే కొనసాగుతూ వచ్చాయన్నమాట. మార్నింగ్ 8 గంటల 10 నిమిషాలకు కడపలో ఇంకా క్రెడిట్ కావాల్సి ఉన్నవి అని మన మిత్రులు ఆహ్, మెసేజ్ చేశారనమాట. అంటే కడపలో ఇంకా జమ కాలేదు. ఉదయం 8 గంటల 10 నిమిషాలకి గూడా. తర్వాత నెల్లూరు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ జస్ట్ నౌ అని జెప్పేసి 8 గంటల 18 నిమిషాలకి ఉదయం అయితే మన మిత్రులు తెలియజేశారు. నెల్లూరు పెన్షన్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. చిత్తూరు మరియు నెల్లూరు క్రెడిట్ అవుతున్నాయండి. కావలి ఫ్యామిలీ పెన్షన్ గూడా క్రెడిటెడ్ జస్ట్ నౌ అని జెప్పేసి మన మిత్రులు 8 గంటల 19 నిమిషాలకు అంటే 8 గంటల నుంచి బిల్లులలో ఇంకా భారీగా కదలికొచ్చి ఎక్కువ పెన్షన్స్ జమ కావడం అయితే మొదలవుతుంది. అంటే దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకే కాదు పెన్షనర్స్‌కి కూడా ప్రయారిటీ వైస్ అయితే ఎక్కువగా ఇచ్చి ముందుగా పెన్షన్స్ కూడా భారీ స్థాయిలో జమ చేయడం అయితే ప్రభుత్వము చేపట్టిందనమాట జమ చేయడానికి. పెన్షనర్స్‌కి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. తర్వాత కావలి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా క్రెడిటెడ్ జస్ట్ నౌ అని 8 గంటల 19 నిమిషాలకు తెలియజేశారు. నెల్లూరు, చిత్తూరు ఇవన్నీ కూడా 8 గంటల తర్వాత నుంచి ఉదయగిరి పెన్షన్స్ క్రెడిటెడు.
పలమనేరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్స్ జమ అవుతున్నాయి. సో, ఇవన్నీ చూస్తున్నట్లయితే పెన్షన్సే అండి. ఎక్కువ స్థాయిలో పెన్షన్స్ జమ అవుతూ వస్తున్నాయి. ఆహ్, మొదటి ప్రయారిటీగా అంటే ఉదయం మార్నింగ్ 8 గంటల నుంచి కూడా పెన్షన్సే ఎక్కువ స్థాయిలో జమ అవుతున్నాయి. కాబట్టి పెన్షనర్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ముందుగా పెన్షన్స్ జమ చేసి తర్వాత జీతాలు జమ చేయాలనైతే ప్రభుత్వము నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నూజివీడు పెన్షన్ బిల్స్ ఆర్ నాట్ క్రెడిటెడ్. సో, నూజివీడ్‌లో ఉదయం 9:22 వరకు గూడా బిల్లయితే జమ కాలేదు. అవి ఇంక్యుబేర్ స్టేజ్‌లో ఉన్నవన్నమాట. అవి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల జమ అవుతాయి. నూజివీడు పరిధిలో ఉన్నవారు ఒకసారి చెక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఒంగోలు పడుతూ ఉన్నవి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. 10 గంటల సమయానికైతే పడడం స్టార్ట్ అయింది. మరొక బిల్లు సర్వీస్ పెన్షనర్ కర్నూలుకి సంబంధించి. ఈ బిల్స్ అయితే పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని అయితే చూపించింది. సో, 10 గంటలకు కర్నూలు సర్వీస్ పెన్షన్స్. సో, కర్నూలు పరిధిలో ఉన్నవారు చెక్ చేసుకోగలరు. పెన్షన్స్ జమ అవుతున్నాయి. విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ అని జెప్పేసి 10 గంటల 11 నిమిషాలకి మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారు. సో, చెక్ చేసుకోగలరు. ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కొంతమందికి అక్కడక్కడ చాలా తక్కువ మందికి బిల్ నాట్ అప్రూవ్డ్ అనైతే వస్తుందండి. మరి పేమెంట్ స్టేటస్ బిల్ నాట్ అప్రూవ్డ్ అని వచ్చిన బిల్లులు ఇవి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇలా అయితే అయినట్టు సమాచారం. సో, ఈరోజు ఉదయం 10 గంటల 6 నిమిషాలు 16 నిమిషాలకి కూడా ఇలాగే చూపిస్తుందంటే మరి ఈ బిల్లు మేబీ ప్రాసెస్ అయ్యి ఉండకపోయుండవచ్చు. ఏదో పెండింగ్ ఉండటం వల్ల ఎస్‌డీఓ గారి దగ్గరనో, డీడీఓ గారి దగ్గరనో బిల్ అయితే నిలిచిపోయిందనమాట. సో, ఎస్‌టీఓ గారి దగ్గర మాక్సిమం అయితే బిల్ నిలిచిపోయింది. ఏదన్నా సాంకేతిక ఇబ్బందుల వల్ల లేదంటే బిల్లు సరిగ్గా నమోదు చేయకపోయినా గూడా ఈ విధంగా రిజెక్ట్ అవుతూ ఉంటాయి. దాన్ని బిల్ నాట్ అప్రూవ్డ్ అంటారు. సో, ఇది ఈ పేమెంట్ చేయడానికి బిల్ అయితే అప్రూవల్ అయితే రాలేదు. ఇలాంటి బిల్లులు సప్లిమెంటరీ బిల్‌గా అయితే మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 5వ తేదీ తర్వాత మళ్ళీ దీన్ని అప్లోడ్ చేసి వీరికి ఇలాంటి వారికి జీతాలు జమ కావడానికి మరికొద్ది రోజులు 10వ తేదీ లోపల జమ అవుతాయని అయితే చెప్పవచ్చు. ఇక కర్నూలు ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్. సో, కొంతమందికి క్రెడిట్ అవుతూ ఉన్నాయి. కొంతమందికి జమ కాలేదు. మరి జమ అయిన అయ్యి ఉంటే సంతోషమే. జమ కాని వారి పరిస్థితి ఏంటి అంటే, ఈరోజు దాదాపుగా 90% బిల్లులు జమ అవుతాయండి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ అన్నీ కూడా ఈరోజు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, మీరు కాసేపు వెయిట్ చేయండి. మరికొద్ది సేపట్లో మీ బిల్లు కూడా జమ కావచ్చు. సో, జమ అయిన వెంటనే మన వీడియోలో ఏదో ఒక వీడియోలో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇక నంద్యాల ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ చేస్తున్నాం అని జెప్పేసి మన మిత్రులు 10 గంటల 45 నిమిషాలకు కామెంట్ చేశారు. తర్వాత నూజివీడు సర్వీస్ పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదు. సో, మేబీ ఈవినింగ్ లోపల జమ అవ్వచ్చు. ఒక పోల్ కండక్ట్ చేయడం జరిగిందండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే, సో, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఎక్కువ మంది కూడా జమ అయినట్టుగా నమోదు చేశారు. తర్వాత ఈక్వెల్స్ స్టేజ్‌లో ఎక్కువగా ఉన్నట్టుగా మన మిత్రులు 9 మెంబర్స్ ఓట్ చేస్తే క్రెడిట్ అయినట్టు 8 మంది. అంటే బ్యాచ్ నంబర్స్‌లో అయితే ఏమీ లేవు. ఈ కుబేర్ నుంచి కదిలినటువంటి బిల్లు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయిన వెంటనే క్రెడిట్ అవుతున్నట్టుగా ఇక్కడ మనం గమనించవచ్చు. మరి సాలరీకి సంబంధించి స్టేటస్ పోల్ కండక్ట్ చేయగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఏమీ లేనట్టు చెప్తున్నారు. తర్వాత సెకండ్ స్థానంలో ఎక్కువ బిల్ అన్నీ గూడా ఈ కుబేర్‌లో ఉన్నట్టు హైయెస్ట్ బిల్స్ అన్నీ గూడా క్రెడిట్ అయినట్టుగా మన మిత్రులు తెలియజేశారనమాట. అంటే దాదాపుగా అందరికి క్రెడిట్ అవుతూ ఉన్నాయి. బ్యాచ్ నంబర్స్‌లో ఏవి కూడా లేవు. అంటే బ్యాచ్ నంబర్స్‌లో వెయిటింగ్ అయితే చేయడం లేదు. బిల్ ఏదైతే ఈ కుబేర్ నుంచి మూవ్‌మెంట్ వచ్చిందో బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన వెంటనే జమ అవుతున్నట్టుగా ఇక్కడ మనము రెండోసారి కూడా గమనించవచ్చు. ఇక రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ క్రెడిట్ అవుతున్నాయి. చెక్ చేసుకోగలరు. బొబ్బిలిలో మరి కాస్త సమయం పడుతుందండి. బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్స్ ఇంకా క్రెడిట్ కావటం లేదు. సో, కొంతమందికి ఆహ్, ఇవైతే ఈరోజు ఈవినింగ్ లోపల జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఆల్‌మోస్ట్ బిల్లన్నీ కూడా ఈరోజు 90% 80-90% జమ అవుతాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకున్న ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారము. సో, ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అయితే అందిస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.